హాయ్ అండి. శ్రేష్ఠ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ ఏంటంటే ఒక మంచి కథతో మేము ముందుకు వచ్చాము. అదేంటంటే ఒక చిన్న కథ అనమాట. ఎల్ఐసి ఏజెంట్ అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఇంకా ఒక ఆయన ఎల్ఐసి ఏజెంట్ అనమాట. ఆయనకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. తమిళ ఆయన ఒక ఆయన, కన్నడ ఆయన ఒక ఆయన ఉన్నారనమాట. వాళ్ళు ఏంటంటే సముద్రంలో షిప్లో వెళ్తుంటే ఒక రాక్షసుడు వచ్చాడనమాట. రాక్షసుడు వచ్చి అంటాడు, "ఆ, మీ దగ్గర ఏదన్నా ఉంటే వస్తువు సముద్రంలోకి విసిరేయండి, నేను మీకు తెచ్చిస్తాను. నేను తెచ్చి లేకపోతే మీకు బానిసగా ఉంటాను" అని చెప్తాను అనమాట. లేదా నేను తెచ్చి లేకపోతే మీకు బానిసగా ఉంటాను, తెచ్చిస్తే కనుక నేను మిమ్మల్ని మింగేస్తాను అంటాడు. సో సరే అని వీళ్ళిద్దరు ముగ్గురు కూడా ఫ్రెండ్సే అనమాట. అప్పుడు ఏం చేస్తాడు, ఫస్ట్ తమిళ ఆయన ఏం చేస్తాడంటే ఆయన చేతులున్న వజ్రపు ఉంగరం సముద్రంలోకి విసిరేస్తాడు అనమాట. విసిరేయంగానే ఆ ఉంగరం తీసుకొచ్చి ఆ రాక్షసుడు ఇస్తాడు. సో రాక్షసుడు ఇచ్చాడుగా, ఏం చెప్పినట్టే ఆయన్ని మింగేస్తాడు. తర్వాత కన్నడ ఆయన ఉన్నాడు. సో కన్నడ ఆయన ఏం చేస్తాడంటే ఆయన్ని కూడా ఆయన చేతికున్న బంగారు ఉంగరం అంటే అది కూడా విసిరేస్తాడు అనమాట. సో విసిరేస్తే ఏమైందంటే అది కూడా రాక్షసుడు తెచ్చిస్తాడు. సో ఆయన్ని కూడా మింగేస్తాడు. సో ఈ ఎల్ఐసి ఏజెంట్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఈయన ఓహో సరే అని చెప్పి, ఎల్ఐసి ఏజెంట్ అంటే చాలా తెలివైన వ్యక్తి అనమాట. సో అంటే నేను ఒక ఎల్ఐసి ఏజెంట్నే, కానీ మా గురించి గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ వాళ్ళు మార్కెటింగ్లో తిరిగి కాసి వడపోసి మార్కెటింగ్ నాలెడ్జ్ అంతా ఉండి వాళ్ళు వ్యక్తులు కాదండి, శక్తులు, చాలా శక్తులు లాంటి వాళ్ళు అనమాట. సో ఆయన ఏం చేస్తాడు, ఆయన తెలివితో ఒక గ్లాస్లో నీళ్లు తీసుకొని చేతిలో పోసుకొని ఆ నీళ్లు సముద్రంలో పోస్తాడు. సో సముద్రంలో పోసి వెళ్ళి నా నీళ్ళు నాకు తెచ్చిమంటాడు రాక్షసుడిని. సముద్రంలో పోసిన నీళ్ళు మళ్ళీ ఏ నీళ్ళు తెచ్చిలేడు కదా, ఏ బొట్లు. సో ఆ రాక్షసుడు ఏం చేస్తాడు, ఆయనకి ఆ ఎల్ఐసి ఏజెంట్కి బానిసగా ఉంటాడనమాట. ఈ రాక్షసుడు ఈ మాట కూడా చెప్తాడు, తర్వాత మీరేం చెప్తే అది నేను చేస్తాను, మీకు మీ బానిసగా ఉన్నాను. అప్పుడు అంటాడు ఎల్ఐసి ఏజెంట్ అంటాడు, మా ఇద్దరు ఫ్రెండ్స్ని నువ్వు మింగేసావు కదా, వాళ్ళని కక్కేసి వాళ్ళని విడిపించేసి అంటాడు. అమ్మట ఏం చేస్తాడు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ని కక్కేస్తాడు. కక్కేయగానే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మళ్ళీ మామూలుగా వచ్చేస్తారనమాట. సో మళ్ళీ చెప్తాడు, నువ్వు మంచిగా ఉంటానంటే నువ్వు నాకు బానిసగా కూడా ఉండద్దు, నువ్వు కూడా నా బానిసత్వాన్ని నేను నా నుంచి నీ బానిసత్వాన్ని విడిపించేస్తానని చెప్పి, నువ్వు మంచిగా ఉండు, నేను విడిపించేస్తానని చెప్పి అంటాడనమాట. సో సరే అని చెప్పి ఆయన్ని కూడా ఈయన దగ్గర నుంచి ఆయన కూడా విడిపించేస్తారనమాట. సో ఎల్ఐసి ఏజెంట్లు అనేవాళ్ళు ఏంటంటే చాలా మనకి మంచి చేయటం కోసమే వస్తారు. ఫైనాన్షియల్గా కానీ లేదా అన్ని రకాలుగా మీకు మంచి సలహాలు ఇవ్వడానికి కానీ వస్తారనమాట. సో వాళ్ళకి కొంచెం మంచి రెస్పెక్ట్ ఇవ్వండి. సో ఇంటికి వచ్చి లేదా మామూలుగా మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా పాలసీ అడిగితే, పాలసీ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే ఓకే, లేకపోతే ఈసారి ఎప్పుడన్నా చూద్దాం అని చెప్పండి. అసలు ఎల్ఐసి పాలసీ అంటేనే ఒక ఒప్పంద పత్రం. నీ బాధ్యతని ఎల్ఐసి పాలసీకి అప్పగిస్తున్నావు. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, అతను చనిపోతాడు, గ్యారెంటీ లేదు, ఎవరికి గ్యారెంటీ లేదు. సో అతను డబ్బులు అనేవి ఏమీ సేవ్ చేయకుండా చనిపోతాడు. అప్పుడు ఏమైంది, ఇంట్లో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అదే అతను ఒక ఎల్ఐసి పాలసీ తీసుకున్నాడు, ఒక 10 లక్షల పాలసీ తీసుకున్నాడు, ఏమైంది, అతని బాధ్యత ఎల్ఐసి నిర్వర్తిస్తుంది. అర్థమవుతుందా? అంటే ఆయన లేనప్పుడు అది పాలసీ అనమాట. జనాలు ఎలా ఉన్నారంటే ఎల్ఐసి అంటే అదేందో భూతం, అది ఆ డబ్బులు ఉపయోగపడవు అంటే మీకు గ్యారంటీ, మన ముఖాన ఏమీ స్టాంప్ ఏం లేదు కదా, నువ్వు గ్యారంటీకి బతుకుతావు 100 ఏళ్ళు, మీ పిల్లలు పెళ్ళి అయిపోయి రిటైర్మెంట్ అయిపోయి 75 ఏళ్ళు బతుకుతామని ప్రతి ఒక్కరికి ఏమీ గ్యారంటీ స్టాంప్ ఏమీ వేయలేదు కదా దేవుడు. సో ఎవరు ఎట్లా చనిపోతారు అనేది ఎవరికి తెలియదు అన్ఎక్స్పెక్టెడ్గా. సో
అందుకని ఎల్ఐసి అనేది మన బాధ్యతని ఒక కంపెనీకి, ఒక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రికగ్నైజ్ అయినటువంటి ఒక సంస్థకి మనం మన బాధ్యతని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్నమాట. ఒక బాండ్ అంటే ఎల్ఐసి బాండ్ అంటే ఏంటి? ఒప్పంద పత్రం. నువ్వు లేకపోయినా కానీ నేను నీ ఇంటికి ఈ డబ్బులు ఇస్తాననేది ఒక హామీ పత్రం అనమాట. అదేదో ఊరకే ట్రైన్ టికెట్, బస్ టికెట్ లేదా ఏమన్నా తినే ఫుడ్ టికెట్ కాదనమాట. ఊరకే మనం ఏదన్నా తిండి అనవసరంగా డబ్బులు ఎక్కువ పెడితే వేస్ట్ అయిపోతాయని. బాధ్యత ఉన్న ప్రతి తండ్రి ఎల్ఐసి పాలసీ తీసుకోవాలి. బాధ్యత లేని తండ్రులు ఇంకా ఎక్కువ తీసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? బాధ్యత లేని తండ్రులు అంటే కొంతమంది రకరకాల చెడు అలవాట్లు ఉంటాయి, చెడు వ్యసనాలు ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ ముందలే వచ్చి వాళ్ళు ముందర తీసుకోవాలి. బాధ్యత ఉన్నటువంటి తండ్రి ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి. చాలామంది ఏమనుకుంటున్నారు, మాకు ఎల్ఐసి పాలసీలు ఉన్నాయి, మాకు అవసరం లేదు అనుకుంటున్నారు. మీకున్న పాలసీలు సంవత్సరానికి 5,000 కట్టే పాలసీ, అది పాలసీనే అనరు, అసలు వేస్ట్ అనమాట. అవి మినిమంగా సంవత్సరానికి 30,000 ఉండాలి. అంటే మీరు నెలకి ఒక 10,000 లేదా 15,000, 20,000 మీకు ఆదాయం ఉంటే, లేదా 30,000 ఆదాయం ఉంటే, ఈ రోజుల్లో రోజుకి 700 మామూలు కూలీ వాళ్ళే సంపాదిస్తారు. అంటే 25,000. 25,000లో 25% చూడండి. 25% అంటే ఎంత? 25% కాదు, 10% అంటే 2,500. 2,500 వేసుకున్నా కానీ మంచి పాలసీ అనేది వస్తుందన్నమాట. మన ఆదాయానికి వరస్ట్ కేసులో 10 రెట్లు ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి కవరేజ్. గోంది అమెరికా వాళ్ళు ఏంటి, అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్. అంటే వాళ్ళు పిచ్చోళ్ళ, మనకంటే తెలివి తక్కువ వాళ్ళ అమెరికా వాళ్ళు. అంటే యుఎస్ సిటిజన్స్ వాళ్ళు ఏం తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు కదా. ప్రతి దానికే ఉంటుంది ఇన్సూరెన్స్. ప్రతి ఐటెంకి, ప్రతి వస్తువుకి, ఇంటికి, వస్తువులకి, కార్లకి, ప్రతి ఒక్క దానికి ఇన్సూరెన్స్ వాళ్ళు ఎందుకు చేయించుకుంటున్నారు? వాళ్ళకి తెలియదు అనమాట. ఏదైనా అనుకోనది జరిగితే నా పాకెట్లో నా పాకెట్లో ఉన్నటువంటి డబ్బులు ఖర్చు కాకూడదు. అది నేను నా బాధ్యత అనేది, నా రిస్క్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ రిస్క్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. వాటిది ఏముండదు బాధ్యత. అర్థమవుతుందా? అంత తెలివిగా వ్యవహరిస్తారు. ఈవెన్ డాక్టర్స్ అని పెద్ద ఇండస్ట్రియలిస్టులు కానీ, లేకపోతే పొలిటీషియన్స్ కానీ కోట్లకి ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు తెలియదా? వాళ్ళ దగ్గర ఉంటాయి కదా డబ్బులు, ఆల్రెడీ 100 కోట్లు 1000 కోట్లు ఉంటాయి, అయినా వాళ్ళు కోట్లలో తీసుకుంటారు ఇన్సూరెన్స్. సో ఎందుకు తీసుకుంటారు? వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలుసు కదా. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్సూరెన్స్ అనేది ఒక బాధ్యత, అదొక పాలసీ. ఆ డబ్బులు కడితే వేస్ట్ కాదు. చాలామందికి ఇన్సూరెన్స్ గురించి కూడా అసలు తెలియదు. మనం బతుకున్నా కానీ ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయనేది చాలామందికి తెలియదు. మేము తిరుగుతున్నాము, దాదాపు 5-6 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం. నాది ఎక్స్పీరియన్స్ ఇంకా తక్కువలోనే నేను ఇంకా వేరే మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల మీకు చెప్తున్నాను. కొంతమంది లెక్కలు రాయటం కూడా రాదు, లెక్కలు కూడటం రాదు, డబ్బులు లెక్కేయటం రాదు, మామూలుగా కూడటం రాదు, అలానే బిజినెస్లు చేస్తున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ అనేది అదొక అనవసరపు ఖర్చు అనేది మైండ్లోంచి తీసేయాలి. మన బాధ్యతని మనం కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు అనమాట. మన రిస్క్ని మనం లేని సమయంలో కంపెనీకి, ఎల్ఐసి అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థకి మనం మన బాధ్యతని అప్పచెబుతున్నాం అనేది మైండ్లో పెట్టుకోండి. అంతేగాని అదేదో అనవసరపు ఖర్చు అనేది ఎప్పుడు అనుకోమాకండి. మీరు గుడికి వెళ్తున్నారు, చెప్పులకి అక్కడ ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తున్నారు. అది దేనికి? చెప్పులు పోతాయని 2-3 రూపాయలు ఇస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత మీ చెప్పులు ఆ 3 రూపాయలు ఇచ్చి చెప్పులు తీసుకెళ్తారు. అది అక్కడ నువ్వు ఇన్సూరెన్స్ చేస్తున్నట్టే. నీ 100 రూపాయలు 200-300 రూపాయల చెప్పులకి ఒక 2 రూపాయలతో నువ్వు ఇన్సూరెన్స్ చేసుకుంటున్నట్టే. అవునా కదా? అలానే బళ్ళకు ఉంటున్నాయండి. నేను చూశాను షోరూమ్స్, పెద్ద షోరూమ్స్ వాళ్ళకి కార్లకు ఉంటున్నాయి ఇన్సూరెన్స్లు, బైకులకు ఉంటున్నాయి, లేదా వేరే స్టాక్ కొంటున్నాయి. వాళ్ళు సొంతంగా అసలు ఇన్సూరెన్స్ తీసుకోలేకపోతున్నారు. మరి అదేమి తెలివితేటలో మనకు అర్థం కాదు. మనకు అసలు చెప్పినా అర్థం చేసుకోరు. సో మనం ఏం చేయలేమన్నమాట. సో నేను ఇంకా మీకు నా పర్సనల్ రియల్ లైఫ్లో నేను మార్కెటింగ్లో వెళ్ళినప్పుడు నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను. చాలా అసలు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అసలు వ్యక్తులకి చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు తప్పకుండా ఈ ఛానల్ ఫాలో అవ్వండి. మా శేషదేవి ఛానల్ని 10 మందికి షేర్ చేయండి. చాలా విలువైన సమాచారం చెప్తాం. నా పేరు బివిఎస్ కిషోర్. నేను ఎంటెక్ క్వాలిఫైడ్. నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఇస్తుంటాము.
కంప్యూటర్ ట్రైనింగ్ అన్ని కోర్సులు ట్రైనింగ్ చేస్తాను. ప్లస్ ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్గా కూడా నేను చేస్తున్నాను అనమాట. రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను. అంటే మల్టిపుల్ బిజినెస్లు చేస్తున్నాను అనమాట. సో అన్నీ ప్యారలల్గా కొంచెంగా చేస్తున్నాము. సో వీలైతే మీకు ఏమైనా సర్వీస్ కానీ అడ్వైస్ కావాలంటే మాకు కాల్ చేయండి. పాలసీ తీసుకోమని మేము చెప్పము. మీకు ఏదైనా సూటబుల్ పాలసీ ఏదైతే అవసరమైద్దో మంచిగా చక్కగా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మంచి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లైఫ్లో ఏ స్టేజ్లో ఎంత అమౌంట్ కావాలి అనేది ఒక క్లారిటీ అనేది మీకు ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.